గాంధీ నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ చేశారు. వారి బానిస సంఖ్యల నుంచి దేశాన్ని బీజేపీ విముక్తి చేసిందన్నారు. వారసత్వ రాజకీయాలు పోయి ఇప్పుడు ప్రతిభ ఉన్న వారికే పట్టం కడుతున్నామని చెప్పారు మోదీ. ప్రధాని వ్యవహారం చూస్తుంటే భారత రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయా? నెహ్రూ కుటుంబ చరిత్రను పూర్తిగా చెరిపేస్తారా? లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీపై మండిపడ్డారు. గాంధీ నెహ్రూ కుటుంబాన్ని చీల్చి చెండాడారు. దేశంలో ప్రతిదీ ఆ కుటుంబం పేరుతోనే నామకరణం జరిగిందని, వారసత్వ రాజకీయాల నుంచి దేశానికి స్వాతంత్ర్యం ప్రసాదించింది బీజేపీయేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో నెహ్రూ కుటుంబాన్ని తప్ప మిగతా మహానుభావులను నిర్లక్ష్యం చేశారని, దేశానికి విశేష సేవలు చేసిన నేతలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. एक ही परिवार से जोड़ने की प्रवृत्ति पनपी, किताबें हो, सरकारी योजनाएं हो, सरकारी संस्थान हो, गली सड़क चौराहे हो, एक ही परिवार का गौरवगान, एक ही परिवार के नाम, उनकी ही मूर्तियां, यही सब चला। भाजपा ने देश को एक परिवार की बंधक बनी इस पुरानी प्रवृत्ति से भी बाहर निकाला है। हमारी सरकार मां भारती की सेवा करने वाली దేశ ఐక్యత, జాతీయ గుర్తింపును బలపరిచిన నేతల వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిరంతరం తగ్గించేందుకు ప్రయత్నించిందని ప్రధాని మండిపడ్డారు. దేశాన్ని ఆ ఒక్క కుటుంబం బంధించిందంటూ నెహ్రూ కుటుంబంపై పరోక్షంగా మండిపడ్డారు. వారి కబంధ హస్తాల నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించడం బీజేపీకే సాధ్యమైందన్నారు మోదీ. వ్యవహారం చూస్తుంటే నరేంద్ర మోదీ పెను మార్పులకు శ్రీకారం చుట్టేలా ఉన్నారు. నెహ్రూతో పాటు ఆయన వారసుల పేర్లను జనం స్మృతి పథం నుంచి చెరిపివేసేందుకు కంకణం కట్టుకున్నట్లుంది. పటేల్, వాజ్పేయి, పివి నరసింహారావు లాంటి వారి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు తప్ప నెహ్రూ కుటుంబానికి ప్రభుత్వ వ్యవహారాలలో ప్రాధాన్యతనివ్వడం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కుటుంబం వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గురించి రాయించుకున్నారు. ప్రతి బిల్డింగ్, ప్రతి స్కీము వాళ్ళ పేర్లు పెట్టించుకున్నారు. వాళ్ళ సొంత సొమ్ము ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉంటే ప్రజలు కూడా వింటున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా చాలా వరకు అలాంటి పనులే చేస్తుంది. వాళ్ళ స్టేడియంలు కూడా నరేంద్ర మోడీ మీద ఆయనే పెట్టుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇది మానవత్వంలో ఉన్న ఒక పెద్ద వీక్నెస్. పేర్లు, బిల్డింగ్స్ మన మీద ఉంటే ఎల్లకాలంలో జ్ఞాపకం పెట్టుకుంటారు అనుకుంటారు. కరెక్ట్ కాదు, కానీ చేయటం తప్పదు. రాబోయే రోజుల్లో ఈ పరిపాలన వెళ్ళిపోయాక ఇంకోళ్ళు వస్తారు, పేర్లు చేస్తున్నారు. అన్నిటికట్టి మన భారతదేశంలో ఇది ఒక మేనియా కింద ఉన్నది. స్కీమ్స్ రాష్ట్రాల్లో జరుగుతుంది, పట్టణాల్లో జరుగుతుంది. వాళ్ళ పేర్లు పెట్టుకోవటానికి అది మాత్రం ఒక భారతదేశానికి అది తప్పట్లేదు. కానీ ఇది ఎన్ని రోజులు ఆగుతుందో చూడాలి. ఆ సమయంలో కొన్ని చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. నెహ్రూ టైంలో ఇప్పుడు కూడా స్కీమ్స్ ఉన్నాయి. నేషనల్ ఇంట్రెస్ట్లో బీజేపీ చేయవలసింది ఏంటంటే ప్రతి పని నెహ్రూ చేసింది మంచిది కాదంటూ కరెక్ట్ కాదు. అలాంటి పని నరేంద్ర మోడీ జరగకుండా చూడాలంటే ఆయన కొంచెం బ్యాలెన్స్గా మాత్రం నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద వెళ్ళాలి. వందే మాతరంపై చర్చ సమయంలో నెహ్రూను అవమానించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను సైతం తొడిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు నరేంద్ర మోదీ. నెహ్రూ కుటుంబం ఢిల్లీ రాజకుటుంబంలా ప్రవర్తించిందని మండిపడ్డారు. అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టింది ఒక్క బీజేపీనేనని అన్నారు మోదీ. వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించిందని, ఆ కుటుంబం ఇప్పుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోందన్నారు మోదీ. నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారిని తప్ప ఏ ప్రధానినైనా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గౌరవించాయా అంటూ ప్రశ్నించారు మోదీ. అందుకే ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ను ప్రైమ్ మినిస్టర్స్ మెమోరియల్ మ్యూజియం గా పేరు మార్చానన్నారు మోదీ. అందర్నీ గౌరవించడం బీజేపీ లక్ష్యమని, తన పార్టీని కాంగ్రెస్ అంటరాని పార్టీగా చూసిందంటూ మండిపడ్డారు మోదీ. ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీ పేరును కూడా తొలగించారు ప్రధాని మోదీ. చూడబోతే భవిష్యత్తులో మరిన్ని పేర్లు మారిపోయేలా ఉన్నాయి. 2029 ఎన్నికలకు ముందు చాలా ప్రాంతాలకు నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ లాంటి పేర్లు తొలగించే అవకాశం లేకపోలేదు. పాఠ్య పుస్తకాల్లోనూ వారిని కీర్తించడాన్ని తగ్గించే అవకాశం ఉంది.